అభివృద్ధి కోసం పార్లమెంటు సమావేశంలో చర్చించడం జరిగిందని ఎంపీ రమేష్ తెలిపారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 7 కేంద్ర విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని అన్నారు. ఇక 2 లక్షల కోట్లతో జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. యలమంచిలి, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గం కెమికల్ ఇండస్ట్రీలు, ఇక మాడుగుల, నర్సీపట్నం, చోడవరంలో ఎస్ఎంఈ ఇండస్ట్రీలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలో అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు 6 లైన్ల జాతీయ రహదారి విస్తరణకు పనులు ప్రారంభమవుతున్నాయని అన్నారు. ఇక జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు చిల్లర చేష్టలు చేస్తున్నారని చెప్పారు. ఈరోజు మన అనకాపల్లి నూకామలమ్మ దేవస్థానానికి స్టేట్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనకాపల్లి ప్రజల తరఫున మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయి ఫెస్టివల్ని డిక్లేర్ చేయడం, ఈరోజు అందరూ కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారు, మన పంచకల్ రమేష్ గారు, మన చోడవరం రాజు గారు, మిగతా నాయకులు అందరూ కూడా ఈరోజు వెళ్ళి వస్త్రాలు సమర్పించి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మీరు చూస్తున్నారు, దాదాపు 25 రోజులుగా పార్లమెంటు సమావేశాలు, ఇటు రాష్ట్రంలో చూస్తే అసెంబ్లీ సమావేశం, ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైన అంశాలు. మన అనకాపల్లి విషయానికి వస్తే మొట్టమొదటి రోజు పార్లమెంటు స్టార్ట్ అయితేనే స్టార్ క్వశ్చన్ మన అనకాపల్లి స్కూల్స్ గురించి, పాఠశాలల గురించి వచ్చింది. లాటరీలో మనకు రావడం నిజంగా అనకాపల్లి అదృష్టం. ఆ రోజు మంత్రి వారు కూడా బ్యాలెన్స్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామన్నారు. అదే కాకుండా ఇక్కడ మనకి అనకాపల్లికి ఒక కేంద్రీయ విద్యాభవన్ రావడం, మళ్ళీ ఇటు 7 నియోజకవర్గాలకు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కేంద్రీయ విద్యా స్కూలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచి కలెక్టర్ గారు ఆ స్కూల్కి కావాల్సిన 8 ఎకరాల స్థలము ఎక్కడైతే ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో, ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉండేది పెందుర్తి, యలమంచిలి కాన్స్టిట్యున్సీ, దాని తర్వాత పాయకరావుపేట, ఈ 3 నియోజకవర్గాల్లో పాటు మాడుగుల కూడా ప్రియారిటీ తీసుకొని ఈ సంవత్సరం ఒక 2 స్కూళ్ళు, నెక్స్ట్ ఇయర్ కమింగ్ బడ్జెట్లో 25-26 బడ్జెట్లో, అలాగే 26-27 బడ్జెట్లో ఈ 4 కాన్స్టిట్యున్సీలు, దాని తర్వాత నర్సీపట్నం, మిగతా కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసే విధంగా